ఓవైపు ప్రేమిస్తున్నామంటూ యువకుడి వేధింపులు, మరోవైపు కట్టుకున్న భర్త అనుమానం. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక వివాహిత జీవితం విషాదంగా ముగిసింది. ఇద్దరు టార్చర్ తట్టుకోలేక మనోవేదనకు గురై ఆమె తీసుకున్న కఠిన నిర్ణయంతో ఇద్దరు చిన్నారులు తల్లి లేని అనాథలుగా మార్చింది. కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచెత్తింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన శైలజకు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన ఏతుల సతీష్ కుమార్ తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు 2 పిల్లలు కూడా ఉన్నారు. వీరి సంసారం 5 ఏళ్ల పాటు సాఫీగా సాగింది. అప్పుడు శైలజ జీవితంలోకి ఎంటర్ అయ్యాడు శ్రీరామ్. శైలజతో పాటు చదువుకున్న ఆర్మీ ఉద్యోగి శ్రీరామ్ 3 ఏళ్ల కిందట పిండిప్రోలులో ఆమెకు తారసపడ్డాడు. ఇక అప్పటి నుంచి శ్రీరామ్ శైలజ వెంట పడుతూనే ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాను, పిల్లలను భర్తను వదిలి నాతో వచ్చేయంటూ నిత్యం శైలజను ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ విషయం శైలజ భర్తకు 2 ఏళ్ల క్రితమే తెలిసింది. దీంతో అనుమానం పెంచుకున్న సతీష్ కుమార్ శైలజను మాటలతో వేధించటం మొదలుపెట్టాడు. ఎన్నాళ్ల నుంచి నడుస్తోంది ఈ వ్యవహారం అంటూ మాటలతోనే కాదు, శారీరకంగానూ టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం కాస్త ఇంటి గడప దాటి రచ్చకెక్కింది. శ్రీరామ్ విషయం పైన పిండిప్రోలులో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. పంచాయతీ పెద్దలు శ్రీరామ్ను కాస్త గట్టిగానే హెచ్చరించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. శ్రీరామ్ వేధింపుల కారణంగా భర్త సతీష్ కుమార్ శైలజ పైన అనుమానం రోజు రోజుకు పెరగటమే కాకుండా శారీరకంగా మానసికంగా పెడుతున్న వేధింపుల్లో కూడా డోస్ పెరిగింది. ఒకవైపు ప్రియుడి వేధింపులు, మరోవైపు భర్త అనుమానం, శారీరక మానసిక హింస, వీటన్నిటితో నలిగిపోయిన శైలజ తీవ్ర మనోవేదనకు గురైంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జూన్ 26వ తేదీన భోజనంలో ఎలుకల మందు కలుపుకొని ఆత్మహత్య యత్నం చేసింది. తీవ్ర అస్వస్థకు గురైన శైలజను భర్త సతీష్ కుమార్ మహబూబాబాద్ లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 1వ తేదీన రాత్రి శైలజ కన్నుమూసింది. అయితే తన కుమార్తె మరణానికి ఆమె భర్త ఏదుల సతీష్ కుమార్ పిండిప్రోలుకు చెందిన శ్రీరామే కారణమంటూ శైలజ తల్లి బుధవారం గార్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో శైలజ జీవితం అర్ధాంతరంగా ముగియగా ఆమె కడుపున పుట్టిన 2 చిన్నారులు తల్లి లేని వారయ్యారు. తన కుమార్తె చావుకు కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని శైలజ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.